న్యూస్ చూస్తున్నాము. కరోనా వైరస్ మళ్ళీ భయపెడుతుంది. సింగపూర్లో రోజు రోజుకి పాజిటివ్ కేసెస్ పెరుగుతూ వస్తున్నాయి. 6 రోజుల్లోనే 12,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నెల 10 నుంచి 16 మధ్య దాదాపు 12,700 కొత్త కేసులు నమోదయ్యాయి. వారం రోజుల్లోనే దాదాపు 58.8% కొత్త కేసులు పెరగడంతో ఒక్కసారిగా సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వారం కిందట చూస్తే రోజు 56 మంది ఆసుపత్రి పాలయ్యేవారు. ఖచ్చితంగా ఐసీయూలో జాయిన్ అయ్యే సిట్యువేషన్ ఉండే 56 మెంబర్స్ ఎవ్రీ డే. కానీ ప్రస్తుతానికి 73 మంది ప్రతిరోజు హాస్పిటల్ పాలవుతున్నారు. అలాగే కేసులు పెరగడంతో ఒక్కసారిగా సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. హాస్పిటల్ జాయిన్ అయిన వ్యక్తుల్లో ఐసీయూలో అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కూడా వ్యక్తులు జాయిన్ అవుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు సింగపూర్లో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో. మరోపక్క సింగపూర్ నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించకుండా హై అలర్ట్ను జారీ చేశారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO చాలా క్లియర్గా మరొకసారి కరోనా వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలి అంటూ దేశవ్యాప్తంగా సింగపూర్లో కూడా హై అలర్ట్ని అక్కడున్న ఆరోగ్య శాఖ ఒక్కసారిగా జారీ చేయడం జరిగింది. ప్రస్తుత కోవిడ్ వేరియంట్ ఒకసారి మనం చూస్తే NB1.8.1 అని డాక్టర్లు తేల్చేశారు. ఇది JN.1 అనే ఒక వేరియంట్ నుంచి ఈ కొత్త వేరియంట్ వచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ అలాగే మిగతా దేశాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సాధారణమైన జలుబులాగానే కోవిడ్ని పరిగణిస్తున్నారు. కానీ ప్రస్తుతం సింగపూర్లో ఉన్న సిట్యువేషన్ ఒక్కసారి చూస్తే ఐసీయూలో కూడా ప్రతిరోజు 73 మంది హాస్పిటల్ పాలవుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మనం వేసుకునే కరోనాకు సంబంధించిన వ్యాక్సినేషన్స్ ఒక్కసారి వాటి గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. సాధారణంగా వ్యాక్సిన్ వేసుకుంటే వ్యాక్సిన్ కొంతకాలం పాటే పనిచేస్తుంది. ఆ వ్యాక్సిన్కి ఒక పరిమితి కాలం పాటే పనిచేసే సామర్థ్యం ఉంటుంది. దాని తర్వాత ఆ వ్యాక్సిన్స్ పనిచేయవు. అంటే ఒక్కసారి కరోనా వ్యాక్సిన్ వేస్తే జీవితాంతం కరోనా రాకుండా ఉంటుంది అంటూ ఎక్కడా ప్రూఫ్స్ లేవు. సో మళ్ళీ కరోనా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కరోనా కూడా అది వేరియంట్ మారిపోయింది. అంటే సమయ సందర్భం అలాగే వాతావరణం అక్కడున్న సిట్యువేషన్స్ అన్నిటి ప్రకారం అది కూడా కొంత చేంజ్ అవుతూ వస్తుంది. అందుకే మనకి ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్స్ వస్తున్నాయి. NB1.8.1 అనేది కూడా ఒక కొత్త వేరియంట్. ఈ వేరియంట్ గురించి అలాగే ఇప్పుడున్న సిట్యువేషన్స్ గురించి కొంత చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి ప్రపంచంలో ఎలాంటి సిట్యువేషన్ ఇది గ్లోబల్గా మనం చూస్తే COVID-19 అనేది ప్రస్తుతానికి ఒక అక్యూట్ ఎమర్జెన్సీ లాగా గతంలో 2020-21లో ఒక ఎమర్జెన్సీ లాగా పరిగణించారు. కానీ ప్రస్తుతానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలాగే గ్లోబల్ హెల్త్ బాడీస్ ఇవన్నీ ప్రస్తుతానికి కొంత వైరస్ యాక్టివిటీ కంట్రోల్లోనే ఉంది, స్టేబుల్గానే ఉంది. ఒకవేళ కరోనా వైరస్ మరొకసారి వచ్చినా కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా సమర్థవంతంగా ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి అంటూ చాలా కంట్రీస్ అలాగే చాలా కంట్రీస్కి సంబంధించిన హెల్త్ ఆర్గనైజేషన్ బాడీస్ అన్నీ కూడా చెప్పుకొస్తున్నాయి. జస్ట్ ఒక రెస్పిరేటరీ ఇన్ఫ్లుయెన్జా అంటే ఒక జలుబు కింద పరిగణిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి ఉన్న వేరియంట్ గురించి కొంత చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి మనం చూస్తే NB1.8.1 ఇది JN.1 అనే ఒక వేరియంట్ నుంచి వచ్చింది. XFG ఈ రెండు ప్రీడామినెంట్గా ఉన్న వేరియంట్స్ అంట. ప్రస్తుతానికి కరోనా అమెరికా, లండన్, జపాన్ అలాగే చైనా ఈ 4 దేశాల్లో ప్రస్తుతానికి ఈ వేరియంట్స్ కనిపిస్తున్నాయంట. ఈ వేరియంట్స్ సింగపూర్ ఒకటే కాదు, సింగపూర్తో పాటు అమెరికా, లండన్, జపాన్, చైనా ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా ఈ వేరియంట్స్ ఉన్నాయంట ప్రస్తుతానికి. మరో పక్కన న్యాచురల్గా అలాగే వ్యాక్సిన్ ఏదైతే తీసుకొని ఉన్నామో ఆ వ్యాక్సిన్ కొంతకాలం తర్వాత ఆ వ్యాక్సిన్స్ మనుషుల పైన పనిచేయవంట. పబ్లిక్ హెల్త్ ఆఫీషియల్స్ చాలా క్లియర్గా ఒక పీరియాడిక్ అలాగే లోకలైజ్డ్ వేవ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే ప్రతి దేశంలో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ పుట్టుకు వస్తాయి అంట. వ్యాక్సిన్స్ కొన్ని సంవత్సరాల పాటు మనకు పనిచేయకుండా ఉండడం అలాంటి సిట్యువేషన్ ఏం లేదు. వ్యాక్సిన్స్ మనకు పూర్తిగా పనిచేయకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ కరోనా వైరస్ మళ్ళీ అది కొంత స్ట్రాంగ్గా అయ్యి మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ కొన్ని వేవ్స్
ఎలా అయితే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వల్ల మనం మొదటి లాక్డౌన్ అలాగే రెండవ లాక్డౌన్ రెండు లాక్డౌన్స్ని గతంలో ఎలా ఫేస్ చేసామో అలాంటి వేవ్స్ మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా వస్తూనే ఉంటాయంట. ఇది వ్యాక్సిన్స్ గురించి హెల్త్ ఆఫీషియల్స్ చెప్పుకొస్తున్న విషయాలు. మరోపక్కన ఫ్యూచర్కి సంబంధించి ప్రిపేర్డ్నెస్ గతంలో 2020, 2021 ఈ 2 సంవత్సరాలలో కూడా కోవిడ్కి సంబంధించి COVID-19 వస్తే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి అప్పుడు హాస్పిటల్స్ అన్నీ ఎక్విప్మెంట్స్ కానీ అప్పుడు కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. కానీ ప్రస్తుతానికి ఆ ప్రిపేర్డ్నెస్ కొంత తగ్గిపోయింది ప్రపంచవ్యాప్తంగా, ఇది కొంత వెనకపడింది అంటూ కూడా ప్రస్తుతానికి వాదనలు వస్తున్నాయి. మొత్తం మీద ప్రస్తుతానికి సింగపూర్లో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. 12,700 కేసులు అంటే అర్థం చేసుకోండి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో. 12,700 కేసులు అండ్ ప్రతిరోజు 73 మంది హాస్పిటల్స్లో జాయిన్ అవుతున్నారు. ఐసీయూ లాంటి ప్లేసెస్లో హాస్పిటల్స్ అలాగే ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లో 73 మంది జాయిన్ అవుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో. కొంత అప్రమత్తంగా ఉండాలి అంటూ సింగపూర్ ప్రభుత్వం ప్రజలని ఉద్దేశించి మాట్లాడింది. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అందరూ కొంత అప్రమత్తంగా ఉండాలి, ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు కూడా కొంత అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయాలి అంటూ చెప్పుకొస్తున్నారు. గతంలో మనం చూస్తే మే 10 నుంచి మే 17 మధ్య జరిగిన సిట్యువేషన్ ఇది. మే 10 నుంచి 17 ఒక వారం రోజుల్లోనే 12,700కు కేసులు చేరుకున్నాయంటే అర్థం చేసుకోవచ్చు రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ COVID-19 కోసం మీరు వేసుకున్న వ్యాక్సిన్స్ పనిచేస్తాయని మీరు భావిస్తున్నారా? లేదు కొంతకాలం పాటే ఈ వ్యాక్సిన్స్ అనేవి పనిచేస్తాయి, మళ్ళీ వ్యాక్సిన్స్ వేసుకోవాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా నెలకొని ఉన్నాయని మీరు భావిస్తున్నారా? లేదు ఈ కరోనా వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దేశంలో ఒక వేరియంట్ వస్తూనే పోతూనే ఉంది, దానివల్ల పెద్దగా ఇబ్బంది ఏమీ కలగదని మీరు భావిస్తున్నారా? కరోనా వైరస్కి సంబంధించి COVID-19కి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్రపంచవ్యాప్తంగా ఒక పక్కన ఆఫ్రికా ఇలాంటి పరిసర ప్రాంతాలు ఆఫ్రికాలోని దేశాల్లో ఒక్కసారి చూస్తే ఎబోలా వైరస్ చాలా ఉధృతంగా వ్యాపిస్తుంది. అక్కడ ప్రజలు చాలామంది తమ ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితి ఆఫ్రికా మొత్తంగా. మరోపక్కన హ్యాంతా వైరస్ అని మరొక వైరస్ ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్న సమయంలోనే మరి COVID-19 మరొకసారి కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపించబోతుంది. ఇటు సింగపూర్లో ఒకసారి చూస్తే 12,700 కేసులు ఒక వారంలోనే, అంటే ఇప్పటికే అది మరి సింగపూర్ నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. సింగపూర్ లాంటి దేశం నుంచి ప్రపంచ దేశాలకు ప్రయాణికులు వస్తుంటారు పోతుంటారు. ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా సింగపూర్కి వెళ్ళి వచ్చే వ్యక్తులు ప్రపంచ దేశాలకు ఈ వారం రోజుల్లో వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. ఈ కొత్త వేరియంట్ మరి ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలపైన ఎలా ప్రభావితం చూపించే అవకాశం ఉంది? ఏ వేరియంట్ ఎవరిపైన అంటే ఇండియాలో ఉన్న వ్యక్తులపైన వేరియంట్ ఒకలాగా ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది. యూకే, యూరప్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్ ఇలాంటి కంట్రీస్ పైన ఇదే వేరియంట్ ఇంకోలాగా ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది. సో ఏ వేరియంట్ ఎప్పుడు ఎలా ఉండేది అనేది ఇప్పటికీ సైంటిస్టులు ఇప్పటికే హాస్పిటల్స్కి సంబంధించిన అధికారులు హెల్త్ బాడీస్ కానీ ఇవన్నీ కూడా చెప్పలేని పరిస్థితి. మరోపక్కన భయానకం సృష్టించే ఇంకొక విషయం ఏంటంటే ఈ వ్యాక్సిన్స్ కాలక్రమేణా మన పైన పని చేయడం తగ్గిపోతాయంట. అంటే కరోనా మనకు సోకితే దాని ప్రభావం అత్యంతంగా ప్రమాదకరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ వ్యాక్సిన్స్ అనేవి మళ్ళీ ఒకసారి వేసుకోవాల్సిన అవసరం రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఉంది అంటూ ఇట్లు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? కరోనా కోసం ఇంకా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీరు భావిస్తున్నారా? దానికి కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్స్, మెడికల్ హాస్పిటల్స్లో కావాల్సిన సిలిండర్స్ కావచ్చు, ఇవన్నిటికీ సిద్ధంగా ఉందని భావిస్తున్నారా? ప్రజలు సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నారా? మరొకసారి వ్యాక్సిన్ వేసుకోవడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? మీ అభిప్రాయాలు దీనిపైన ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వారం రోజుల్లో 12,700 కేసులు సింగపూర్లో వచ్చాయి. మరి అక్కడి నుంచి ప్రపంచ దేశాలకి వ్యాపించే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.